మీ వైపే చూస్తున్నాడు. అందుకని తమ్ముడు అయిపోయిందాక ఇంకా మళ్ళీ ఇటు రావద్దే. రైట్, కొద్దిసేపే, చాలా షార్ట్ టైం, డిన్నర్ కూడా ఉంది కాబట్టి నేను చాలా తక్కువ టైమే చెప్పాలనుకుంటా ఉన్నాను. అప్పుడే అయిపోయిందా, మరి కొంచెం చెప్తే బాగుండు అని అనుకునే లోపే ఆపేస్తాను, ఖచ్చితంగా ఆపేస్తాను. సో కొరింథీ సంఘస్థుల పరిస్థితి ఇదండి. దిస్ వాజ్ ద ఐడెంటిటీ ఆఫ్ కొరింథియన్స్. యేసు ప్రభు వారిని వారు సొంత రక్షకుడుగా అంగీకరించక ముందు కొరింథియన్స్ యొక్క ఐడెంటిటీ. ఇంకా చరిత్రలోకి వెళ్ళి కొంచెం చూస్తే చరిత్ర ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్పిందో క్లియర్గా ఉంది. చరిత్ర ఏం చెప్పింది కొరింథియన్స్ గురించి అని ఒకవేళ మనం చరిత్రలో వెళ్ళి చూస్తే చరిత్ర ఏమందో తెలుసా? ఆ రోజుల్లో ఇప్పుడు కోపం వస్తే బూతులు తిడతాం కదండి, క్రిస్టియన్స్ కూడా తిడతారు కదండి, ఇళ్లలో తిడతారు, వర్క్ ప్లేస్లో తిడతారు, కొంతమంది అవసరమైతే చర్చిలో కూడా తిడతారు, కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు చర్చిలో. అంటే ఇంట్లో తిట్టేవాళ్ళు కూడా చర్చిలో కంట్రోల్ చేసుకుంటారు, చర్చిలో కొంచెం కంట్రోల్ చేసుకుంటారు కదా. సో బూతులు తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, క్రైస్తవులు బూతులు తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. మనకి బూతుల యొక్క స్థాయి కూడా తెలుసు. అంటే కోపాన్ని బట్టి బూతుల స్థాయి పెరుగుతుంది, ఇంట్లో పెరుగుతుంది, బయట కూడా పెరుగుతుంది కదండి. సో ఆ రోజుల్లో బాగా కోపం వస్తే ఏం తిట్టేవాళ్ళు అని ఒకవేళ మీరు గూగుల్ని సెర్చ్ చేస్తే చరిత్ర ఏమని చెప్తుందో తెలుసా? బాగా కోపం వస్తే ఆ రోజుల్లో అక్కడ ఉన్న ఆ మొదటి సెంచరీలో ఆ ప్రాంతాల్లో ఏమని తిట్టేవాళ్ళు అని గూగుల్ చెప్తా ఉందంటే, బాగా కోపం వచ్చిన ఏమనేవాళ్ళు తెలుసా? ఒరే కొరింథీవాడా అనేవాళ్ళు అంట. యు కొరింథియన్ అని అంటే ఇక ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్నాయి చూసారా, అవన్నీ వాడికి వర్తిస్తాయి అన్నమాట. అంటే బాగా విపరీతంగా కోపం వచ్చినప్పుడు తిట్టే బూతు ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో ఆ ప్రాంతంలో ఏంటి అని అంటే యు కొరింథియన్. మరి ఈ రోజుల్లో ఏం తిడతారో మనకు తెలియదు. అదండి కొరింథియన్స్ యొక్క పరిస్థితి. ఇలాంటి కొరింథియన్స్ని దేవుడు తన మహాప్రేమ చేత, తన కృప చేత ఏం చేశాడండి? రక్షించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఆ రక్షణలో కొనసాగాలి చక్కగా కదండి, చక్కగా కొనసాగాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ కృపని వ్యర్థపరుచుకుంటా ఉన్నారు. పౌలు గారు ఏం చేస్తున్నాడు తెలుసా? లిటరల్గా ఏం చేస్తున్నాడు తెలుసా? బతిలాడుతున్నాడండి. అక్కడ తెలుగులో ఉపయోగించిన పదం ఏంటండి? వేడుకుంటున్నాను. అంటే కృప నుంచి వైదొలిగితే వచ్చే డేంజర్ ఏంటో పౌలు గారికి చాలా బాగా తెలుసు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నాడో తెలుసా? అరే ఒకప్పుడు మీ స్థితి ఏంటో మీకు తెలుసు కదా, అలాంటి మిమ్మల్ని తన మహాప్రేమ చేత, కృప చేత దేవుడు రక్షిస్తే ఆ కృపలో కొనసాగాల్సిన దానికి బదులుగా మీరు వెనకెళ్ళిపోతా ఉన్నారు. ప్లీజ్ వేడుకుంటా ఉన్నారు. ఒక చిన్న స్టోరీ చెప్పడానికి ముందు కృప అంటే ఏంటో కూడా చూద్దాం. అప్పుడు ఆ స్టోరీ చెప్తే మీకు బాగా అర్థమైంది. కృప అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అర్హత లేని వాళ్ళకి అనుగ్రహించబడేది. వాళ్ళకి అర్హత ఉండదు కానీ అనుగ్రహించబడేది. నేను ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నప్పుడు అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యి ఒక్క సబ్జెక్ట్లో 5 మార్కుల్లోపు ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు డిగ్రీకి ఎలిజిబిలిటీ కోల్పోయారు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఒక 5 మార్కులు అంటే అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యి ఒక్క సబ్జెక్ట్లో ఎవరన్నా 5 మార్కుల్లోపు ఫెయిల్ అయితే వాళ్ళకు ఒక 5 మార్కులు కలపటానికి ముందుకు వచ్చారు. దానికి ఏమని పేరు పెట్టారో తెలుసా? గ్రేస్ మార్క్స్ అన్నారు. ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి కలపట్లేదు, కానీ అప్పుడప్పుడు మెడికోస్కి కలుపుతా ఉన్నారు. ఇక్కడ ఎవరన్నా ఉన్నారండి మెడికల్ స్టూడెంట్స్? మెడికోస్కి కలుపుతా ఉన్నారు, గ్రేస్ మార్క్స్ అంటారు. అంటే వాస్తవానికి ఏం జరిగింది? ఈ ఇంటర్మీడియట్ క్యాండిడేట్ డిగ్రీకి వెళ్ళటానికి, డిగ్రీ చదవటానికి అర్హతను కోల్పోయాడు. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారండి? ఉచితంగా
వీళ్ళేం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. గవర్నమెంట్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్తో ఏం చేశారు, అరే చాలా మంది ఉన్నారు, డిగ్రీకి వెళ్ళటానికి అర్హత కోల్పోయారు, ఒక 5 మార్కులు కలిపేద్దామని కలిపేశారండి. అంటే సింపుల్గా చెప్పాలంటే కృప అంటే ఏంటంటే అర్హత లేని వాళ్ళకి అర్హతని కల్పించటం. కొరింథియన్స్కి దేవుని బిడ్డలు అవ్వటానికి కానీ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కానీ ఏమాత్రం అర్హత లేదు. అయితే దేవుడు ఏం చేశాడండి, వాళ్ళకి ఉచితంగా అర్హతను కల్పించడానికి ఇష్టపడ్డాడు. సో 2 ప్రశ్నలకి జవాబులు చూసేసామండి. ఏంటంటే అది మొదటి ప్రశ్న, కొరింథియన్స్ ఎలాంటి వాళ్ళో చూసాం. రెండవది, కృప అంటే ఏంటో చూసాం. మూడోది చాలా ప్రాముఖ్యం అండి, అదే అంశం ఈరోజు. కృప నుండి ఎందుకు వైదొలుగుతూ ఉన్నారు?